శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మాఘగుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే ఎప్పుడు ముగుస్తాయి, నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఏ శ్లోకాలను పఠించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే కలశ స్థాపన అఖండ దీపం ఏ రోజున ఏ సమయానికి పెట్టుకోవాలి, మరియు అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే అసలు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నవరాత్రులు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఆశ్వీజ మాసంలోని దేవి శరన్నవరాత్రులు. కానీ మనకి 4 మాసాలలో నవరాత్రులు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఉందండి. ఈ విషయం చాలామందికి తెలియదు. మొట్టమొదటి నవరాత్రులు ఏమిటంటే చైత్ర మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు, మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు, ఇక నాలుగవది మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని మాతంగి నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారండి. చైత్ర మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు అందరికీ తెలిసినవేనండి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ శ్యామల నవరాత్రులు అనేవి మాత్రం అందరికీ తెలియవండి. మామూలుగా మనము శరన్నవరాత్రులను ఎలా జరుపుకుంటామండి? ఇంటికి ముత్తైదువులు పిలిచి తాంబూలం ఇచ్చి చాలా ఆర్భాటంగా 9 రోజులు ఘనంగా జరుపుకుంటాం కదా. కానీ ఈ శ్యామల నవరాత్రుల్ని మాత్రం అందరికీ తెలిసే విధంగా ఆర్భాటంగా జరుపుకోకూడదండి. అందుకే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే ఎవరికి వారే ఇంట్లో గుప్తంగా ఎవరికీ తెలియకుండా పూజ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనం కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. మరి ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అనే సందేహం అయితే ఉంటుంది కదండి. ఈ శ్యామల నవరాత్రుల్ని మన దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో అయితే చాలా ఘనంగా జరుపుకుంటారండి. ఉత్తర భారతదేశంలో అమ్మవారిని దుర్గాదేవి రూపంలో కొలుస్తూ ఉంటారండి. అదే మనం దక్షిణ భారతదేశంలో అయితే అమ్మవారిని శ్యామలాదేవిగా కొలుస్తూ ఉంటారు. అసలు ఈ పూజ అనేది ఎందుకు చేసుకోవాలి అని అంటే వివాహం కాని వారు వివాహము, సంతానం లేని వారికి సంతానము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరకు ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా పూజ అనేది చేసుకోవాలి. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ శ్యామల నవరాత్రులు 2024వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మాఘగుప్త నవరాత్రులు 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఫిబ్రవరి 10, 2024 శనివారం మాఘ శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమై 18 ఫిబ్రవరి 2024 ఆదివారం మాఘ శుక్ల నవమి తిథితో ముగుస్తాయండి. నవరాత్రి మొదటి రోజు అనగా ఫిబ్రవరి 10, 2024 శనివారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించేవారు కాళికాదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు లఘు శ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల పాడ్యమి తిథి. ప్రారంభం 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:47 ప్రారంభమై ఫిబ్రవరి 10, 2024 శనివారం తెల్లవారుజామున 3:31 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 11:04 వరకు ఉంటుంది. ఈ రోజున నవరాత్రి మొదటి రోజు కదా, కావున ఈ రోజున ఎవరైతే కలశ స్థాపన పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఈరోజు ఉదయాన్నే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ అనేది ప్రారంభించుకోవాలి. నవరాత్రి రెండవ రోజు అనగా ఫిబ్రవరి 11, 2024 ఆదివారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించేవారు త్రిపుర తారాదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించేవారు వాగ్వాదిని శ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల విద్యా తిథి. ప్రారంభం 10 ఫిబ్రవరి 2024 శనివారం తెల్లవారుజామున 3:32 నుంచి 11 ఫిబ్రవరి 2024 ఆదివారం రాత్రి
తెల్లవారుజామున 1:09 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము శతభిష రాత్రి 9:25 వరకు. నవరాత్రి 3వ రోజు అనగా ఫిబ్రవరి 12, 2024 సోమవారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించేవారు త్రిపుర సుందరీ దేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు నకుల శ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల తదియా తిథి. ప్రారంభం 11 ఫిబ్రవరి 2024 ఆదివారం రాత్రి 1:09 నుంచి 12 ఫిబ్రవరి 2024 సోమవారం రాత్రి 10:46 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము పూర్వభాద్ర రాత్రి 7:44 వరకు ఉంటుంది. నవరాత్రి 4వ రోజు అనగా ఫిబ్రవరి 13, 2024 మంగళవారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు భువనేశ్వరి దేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు హసంతి శ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల చవితి తిథి. ప్రారంభం 12 ఫిబ్రవరి 2024 సోమవారం రాత్రి 10:47 నుంచి 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 8:28 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము ఉత్తరాభాద్ర సాయంత్రం 6:08 వరకు ఉంటుంది. నవరాత్రి 5వ రోజు అనగా ఫిబ్రవరి 14, 2024 బుధవారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు చిత్రమస్త త్రిపురాదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు సర్వసిద్ధి మాతంగిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల పంచమి తిథి. ప్రారంభం 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 8:29 ప్రారంభమై 14 ఫిబ్రవరి 2024 బుధవారం సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము రేవతి సాయంత్రము 4:37 వరకు. నవరాత్రి 6వ రోజు అనగా ఫిబ్రవరి 15, 2024 గురువారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు భైరవీదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు వాస్యమాతంగిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల షష్ఠి తిథి. ప్రారంభము 14 ఫిబ్రవరి 2024 బుధవారం సాయంత్రం 6:16 నుంచి 15 ఫిబ్రవరి 2024 గురువారం సాయంత్రము 4:15 వరకు ఈ తిథి అనేది ఉంటుంది. ఈరోజు నక్షత్రము అశ్విని మధ్యాహ్నము 3:21 వరకు. నవరాత్రి 7వ రోజు అనగా ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు మధుమతీదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు సారికా శ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల సప్తమి తిథి. ప్రారంభము 15 ఫిబ్రవరి 2024 గురువారం సాయంత్రం 4:16 నుంచి 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము భరణి మధ్యాహ్నం 2:20 వరకు. నవరాత్రి 8వ రోజు అనగా ఫిబ్రవరి 17, 2024 శనివారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు బగలాముఖీదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు సుఖశ్యామలాదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుద్ధ అష్టమి తిథి. ప్రారంభము 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:29 నుంచి 17 ఫిబ్రవరి 2024 శనివారం మధ్యాహ్నము 1:19 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము కృత్తిక మధ్యాహ్నం 1:41 వరకు. నవరాత్రి 9వ రోజు అనగా ఫిబ్రవరి 18, 2024 ఆదివారం. ఈ రోజున అమ్మవారిని దశమహావిద్య రూపంలో పూజించుకునేవారు మాతంగి కమలాదేవిగాను, శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు రాజమాతంగీదేవిగాను అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున తిథి మాఘ శుక్ల నవమి తిథి. ప్రారంభము 17 ఫిబ్రవరి 2024 శనివారం మధ్యాహ్నం 1:20 ప్రారంభమై 18 ఫిబ్రవరి 2024 ఆదివారం మధ్యాహ్నము 12:25 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము రోహిణి మధ్యాహ్నం 1:26 వరకు. ఈ రోజున నవరాత్రి చివరి రోజు కనుక అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత తాంబూలాన్ని సమర్పించి అమ్మవారి పూజా పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి.
ఈ నవరాత్రిలో అమ్మవారికి పూజ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం సమయంలో కానీ లేదా సాయంకాల సమయంలో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి అని అంటే, మనము ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకుంటామండి, కలశ స్థాపన చేసుకుని 9 రోజులు పూజ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు అనంటే కలశం లేకుండా కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చండి. తప్పనిసరిగా కుంకుమతో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవి షోడశనామ స్తోత్రాలతో అమ్మవారిని తప్పనిసరిగా పూజించుకోవాలండి. ఇంకా శ్యామలాదేవి కవచము, శ్యామలాదేవి సహస్రనామ స్తోత్రాలు ఇవన్నీ కూడా ప్రతినిత్యం పారాయణ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ మాతంగిదేవికి పూజ చేసుకునేటప్పుడు లేత ఎరుపు రంగులో ఉండే చీరను కానీ లేదా లేత చిలక పచ్చ రంగులో ఉండే వస్త్రాలని ధరిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. అంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ ప్రతిరోజు చేయడం వీలు కాని వారు ఎరుపు రంగులో ఉండే పళ్ళని ఏమైనా సరే నివేదన చేయవచ్చు. ఇదే విధంగా ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించుకోవాలి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేయడానికి మాకు అంత సమయం లేదండి, నైవేద్యాలు చేయడానికి మాకు అంత సమయం లేదండి అని అనుకునేవారు మాత్రము కనీసము ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారి ముందు దీపారాధన చేసి ఏదో ఒక పండుని నైవేద్యంగా సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల అమ్మవారు మీ కోరికని తప్పకుండా నెరవేరుస్తారు. సో ఇదండి ఇవాల్టి ఈ వీడియో. 2024 సంవత్సరంలో మాఘగుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి అన్న పూర్తి విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.